అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 83, మనసుకైన గాయం. ఇక స్టోరీలోకి వెళ్తే, కాఫీ షాప్లో నుండి స్నేహ బయటికి రాబోతుండగా వెనక నుండి, ఆ వేద ఫ్యామిలీ నిన్ను కాదన్నా నీకు నేనున్నాను అంటూ మాటలు వినిపించడంతో ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆ మసక వెలుతురులో నుంచుని ఉన్న వ్యక్తి అభయ్ అని గుర్తుపట్టింది స్నేహ. బ్లాక్ కలర్ సూట్లో అందంగా ఉన్న అతని ముఖంపై కనిపిస్తున్న చిరునవ్వు మాత్రం అతనిలోని విలనిజాన్ని బయటపెడుతోంది. పక్క టేబుల్ నుండి అతను నడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా నుంచోవడంతో అతన్ని చూసిన స్నేహ కోపంగా, "నువ్వేంటిక్కడున్నావు?" అని అడిగింది. ఆ మాటకు అతని పెదవుల మీద ఒక అర్థరహితమైన నవ్వు విరిసింది. కనుబొమ్మలు విచిత్రంగా పైకెత్తి స్నేహ వైపు చూసి, "ఇది పబ్లిక్ ప్లేస్, ఎవరైనా ఇక్కడికి రావచ్చు అనుకుంటా" అన్నాడు అభయ్. దాంతో స్నేహ ఏం మాట్లాడలేకపోయింది. సైలెంట్గా అతని వైపు చూసి ఇతనితో మాట్లాడడం అనవసరం అనుకొని అక్కడి నుండి బయటకు నడవబోయింది. కానీ అభయ్ ఆమెను వెళ్ళనివ్వకుండా తన చేతిని అడ్డుగా పెట్టి, "ఎందుకంత తొందరపడుతున్నావు స్నేహ? నేను నీతో మాట్లాడాలని చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను. నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా చెప్పు" అన్నాడు అభయ్. అతని మాటలు విని స్నేహ నొసలు అనుమానంగా ముడుచుకున్నాయి. ఆమె ఆలోచిస్తూ, "ఇతను చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నానని చెప్తున్నాడు అంటే ఆంటీకి నాకు మధ్య జరిగిన డిస్కషన్ విన్నానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడా?" అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆ ముఖం పాలిపోయింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. దాంతో ఆమె సూటిగా అతని వైపు చూసి, "నీకు వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే సీక్రెట్గా వినే అలవాటు ఉందని నాకు ఇప్పుడే తెలిసింది" అని వెటకారంగా అంది స్నేహ. "సీక్రెట్గా ఏం వినలేదు, స్వయంగా నా కళ్ళతో చూస్తూ ఈ చెవులతో డైరెక్ట్గానే విన్నాను" అని కిలించాడు అభయ్. అతనికి స్నేహాని ఇలా ఉడికిస్తూ మాట్లాడుతుంటే ఎర్రబడుతున్న ఆమె ముఖం అతనికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. కానీ అతని మాటలు స్నేహకి చిరాగ్గా అనిపించాయి. అసలే ఆమె చాలా డిస్టర్బ్గా ఉంది. దానికి తోడు ఈ అబ్బాయి ఓవర్ యాక్షన్. అందుకే ఇక అతనికి ఏం సమాధానం చెప్పకుండా తప్పుకొని 4 అడుగులు ముందుకు వేసింది స్నేహ. ఇంతలో ఆ అక్షయ్కి నిజంగా కొంచెం కూడా కృతజ్ఞత లేదు. "నువ్వు ఆ ల్యాండ్ విషయంలో అతనికి పెద్ద హెల్ప్ చేశావు, కానీ వాళ్ళు మాత్రం అదంతా మర్చిపోయి ఇప్పుడు నిన్ను ఆ ఫ్యామిలీ నుండి బయటకు వెళ్ళమని అంటున్నారు. నిజంగా నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది స్నేహ" అన్నాడు అభయ్. ఆ మాటలు వినగానే స్నేహ అడుగులు ఆగిపోయాయి. వెంటనే కోపంగా వెనక్కి తిరిగి, "నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది" అని వార్నింగ్ ఇచ్చింది. జోక్గా అయినా సరే మరొకరు అక్షయ్ గురించి తప్పుగా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. దాంతో అతన్ని అసహ్యంగా చూసి అక్కడి నుండి డోర్ దగ్గరకు వెళ్ళింది. కానీ ఇంతలో 5 బాడీగార్డ్స్ వచ్చి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డారు. అందులో 2 బలంగా, 3 భయంకరంగా ఉన్నారు. స్నేహ వాళ్ళను ఈజీగానే గుర్తుపట్టింది. ఆ రోజు ప్యాలెస్లో ఆమె 2 చేతులు కట్టి పడేసినప్పుడు వాళ్ళంతా తన చుట్టూ కాపలాగా ఉన్నారు. ఆ సంగతి గుర్తుకు రాగానే ఆమెకు చాలా అనీజీగా అనిపించింది. దాంతో ఆమె అభయ్ వైపుకు తిరిగి, "అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకు ఇవ్వాల్సిన ల్యాండ్ అక్షయ్ ఇప్పటికే ఇచ్చేశాడు, మళ్ళీ నన్నెందుకు ఆపుతున్నావు" అని అడిగింది. అప్పుడు అభయ్ తల ఊపి చిన్నగా నవ్వుతూ, "అఫ్కోర్స్, అక్షయ్ ఇప్పటికే ఇస్తానన్న ల్యాండ్ ఇచ్చేశాడు. నేను దాని గురించి మాట్లాడడం లేదు, మరో విషయం గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను" అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు నిర్లక్ష్యంగా చూసి, "లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాకు చేసుకోవడానికి చాలా పనులున్నాయి. పైగా మీతో మాట్లాడాల్సిన విషయాలు నాకేమీ లేవు" అని సీరియస్గా చెప్పింది. స్నేహ తనను కావాలని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుందని తెలిసినా అభయ్కి ఆమెపై కోపం రావట్లేదు. పైగా అంతకంతకు ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంది. దాంతో తను నవ్వుతూ, "ఏంటి, నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావా?" అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ రోషంగా చూసి, "వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని, నేనెవరికీ భయపడను, మీరేం చెప్పాలనుకుంటున్నారో వచ్చి చెప్పండి" అని కోపంగా చెప్పింది. అభయ్ తనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడో తెలియదు. కానీ అతన్ని వీలైనంత త్వరగా వదిలించుకొని అక్కడి నుండి బయటపడాలని మాత్రమే ఆమె ఆలోచిస్తూ ఉంది. దాంతో అభయ్ నవ్వుతూ వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చొని తన స్టాఫ్కి చెప్పి టేబుల్ క్లీన్ చేయించి మళ్ళీ ఫ్రెష్గా కాఫీ తెప్పించాడు. తర్వాత అతను తీరిగ్గా తన చేత్తో కాఫీ కప్ను కదిలిస్తూ, "ఏం లేదు స్నేహ, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. నువ్వు దీనికి ఒప్పుకుంటావా?" అని ప్రశ్నార్థకంగా అడిగాడు. అది ఆమె విని ఒక క్షణం అతని వైపు సూటిగా చూసి, "సారీ మిస్టర్ అభయ్, నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. మీతో ఫ్రెండ్షిప్ చేసేంత స్తోమత కూడా నాకు లేదు"
అని అంది. ఆ మాటకు అభయ్ ఆమె వైపు నిరాశగా చూస్తూ, ఎందుకు అలా అంటావు స్నేహ? నువ్వు అక్షయ్తో చాలా రోజుల నుంచి కలిసి ఉంటున్నావు, కానీ అతనితో పోలిస్తే నేను చాలా బెటర్ అని అన్నాడు. ఆ ప్రశ్నకు స్నేహ ఏం సమాధానం చెప్పలేదు. కానీ ఆమె మనసులో అక్షయ్ రూపం మదిలింది. నిజానికి అక్షయ్తో ఎలాంటి సమస్య ఉండదు. అతను పైకి ఎలా ఉంటాడో లోపల కూడా అలానే ఉంటాడు. అతనికి నటించడం తెలియదు. ఈ విషయం త్వరగానే అర్థం చేసుకుంది స్నేహ. మళ్ళీ ఆలోచనలన్నీ అక్షయ్ వైపు వెళ్ళడంతో ఆమె వెంటనే వాటిని అక్కడే తుంచేస్తూ మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. స్నేహ ముఖంలో వచ్చిన మార్పును గమనించాడు అభయ్. దాంతో అతని కనుబొమ్మలు పైకెత్తి, స్నేహ, నువ్వేమనుకుంటున్నావు? అతను నిన్ను నా దగ్గర నుండి విడిపించినంత మాత్రాన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావని అర్థం. ఆ అక్షయ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. నువ్వు ఆ ల్యాండ్ విషయంలో అతనికి చాలా హెల్ప్ చేశావు. నిజానికి నువ్వు చేసిన ఆ సహాయానికి అతను నీకు గుడి కట్టి పూజించాలి అని అన్నాడు. ఆ మాట విని స్నేహ చిన్నగా నవ్వి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మిస్టర్ అభయ్? వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావు. మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని అడిగింది. అప్పుడు అభయ్ లోపల నిట్టూరుస్తూ, చూడు స్నేహ, నేను నీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను. అయినా నువ్వు నన్ను తప్పుగానే అర్థం చేసుకొని నిందిస్తే ఎలా అని అమాయకుడిలా అన్నాడు. అతని ప్రవర్తన చూసి స్నేహ విసుక్కుంటూ ఇక విషయాన్ని త్వరగా క్లోజ్ చేసి అక్కడ నుండి బయటపడాలని డిసైడ్ అయింది. దాంతో ఆమె అతనితో ఏదో చెప్పబోతుండగా ఆమె కన్నా ముందుగా అభయ్ మాట్లాడుతూ, నిజానికి అక్షయ్ మనసులో మరొకరు ఉన్నారన్న విషయం నీకు ఇంకా తెలిసి ఉండకపోవచ్చు అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. హఠాత్తుగా తన గుండెను ఎవరో గట్టిగా పట్టుకొని నలిపేస్తున్నట్లు, ఊపిరి ఆడినట్లు, మెదడు మొద్దు పారిపోయినట్లు అనిపించింది. స్నేహ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ను, ఆమె పరిస్థితిని గమనించిన అబ్బాయి చిన్నగా నవ్వి, చూస్తుంటే ఈ విషయం గురించి నీకు నిజంగా తెలియదనిపిస్తుంది. నువ్వు కావాలంటే నేను ఇప్పుడే దాని గురించి నీకు నిజం చెప్తాను. ఎందుకంటే అది ఒక రకంగా ఓపెన్ సీక్రెట్ అని ఆమెతో ఏదో చెప్పడానికి ముందుకు వంగాడు. కానీ స్నేహ వెంటనే అతన్ని అడ్డుకుంటూ, చాలు మిస్టర్ అభయ్, నేను నిజానికి మీ నుంచి ఏది వినాలనుకోవడం లేదు. అసలు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు ఏ సీక్రెట్స్తో పని లేదు. అవన్నీ నా దృష్టిలో యూజ్లెస్ అని చెప్పి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని భుజానికి తగిలించుకుంటూ, ఇక నాతో మాట్లాడడానికి ఏమీ లేదంటే నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోయింది. అది చూసి అబ్బాయి వెనకే ఉన్న అతని అనుచరుడు, బాస్, ఆమెను ఫాలో అవ్వమంటారా అని అడిగాడు. కానీ అబ్బాయి విసురుగా వెళ్ళిపోతున్న స్నేహాన్ని వెనక నుండి చూస్తూ, అవసరం లేదు, నేను పెద్ద చేపకు ఎరవేశాను, అదే వచ్చి మన వల్ల పడుతుంది, డోంట్ వరీ అని అన్నాడు. దాంతో అతను వెనక్కి వెళ్ళి నుంచున్నాడు. అభయ్ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని దగ్గర ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారం అతని మనసులోనే ఆలోచిస్తూ, ఈ స్నేహ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మాటలు చెప్పి ఆమెను గెలవలేమని తేలిపోయింది. కాబట్టి మరో రకంగా ఆమెను డీల్ చేయాలి అని అనుకుంటూ వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి, నిజం తెలుసుకోవడానికి నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని టైప్ చేసి స్నేహకు ఫార్వర్డ్ చేసి ఫోన్ని పక్కన పడేసిన అబ్బాయి, స్నేహ నా మెసేజ్ చూసి ఖచ్చితంగా టెన్షన్ పడుతుంది, ముందు ముందు జరిగే విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అని నవ్వుతూ అనుకున్నాడు. కాఫీ షాప్ బయటకు వచ్చిన తర్వాత నిజంగానే చాలా టెన్షన్గా ఉంది స్నేహ. ఎంత ఆలోచించకూడదని అనుకుంటున్నా అబ్బాయి చెప్పిన మాటలే ఆమె చెవుల్లో వినబడుతున్నాయి. అక్షయ్ మనసులో మరొక వ్యక్తి ఉన్నారనే మాట ఆమె మనసులో ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఏం చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కానంత కన్ఫ్యూజన్లో ఉంది స్నేహ. అప్పుడే ఆమె ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే ఓపెన్ చేసి చూసింది మెసేజ్. అది చూడగానే ఆ ముఖంలో రంగులు మారిపోయాయి. అది అబ్బాయి పంపించాడని ఆమెకు తెలుసు. కానీ అతని మనసులో ఏముందో ఆమె ఊహించలేకపోతోంది. అతను ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చాడో, తనతో ఏం మాట్లాడాలనుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అనుకోకుండా ఇక్కడికి వచ్చాడా? అసలు నా ఫోన్ నెంబర్ అతని దగ్గర ఎందుకుంది అనుకుంది. కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచించలేనట్లుగా ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ అయింది స్నేహ. ఆమె ఆఫీస్కి చేరుకునేసరికి తన ఆలోచనల నుంచి కాస్త కుదుటపడింది. కానీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే ఎదురుగా నిల్చొని ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. చాలా రోజులుగా కనిపించిన రజనీష్ అక్కడ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఒక నెల వరకు తిరిగి రాడని అనుకున్న అతను హఠాత్తుగా కనిపించడంతో స్నేహ ముఖం మరింత భారంగా మారింది.
నిజానికి అతను త్వరలో జరగాల్సిన వేద ఫ్యామిలీ మీట్ కోసం అబ్రాడ్ నుండి ముందుగానే తిరిగి వచ్చాడని ఆమెకు తెలియదు. దాంతో ఆమె ఇప్పుడు వీడు కూడా తయారయ్యాడు అని మనసులోనే తిట్టుకుంటూ అతను చూడనట్లుగా నటిస్తూ ముందుకు వెళ్ళబోయింది. కానీ ఇంతలో రజనీష్ వెనక నుండి హలో స్నేహ అని ఎక్సైటెడ్గా పిలిచాడు. అతని పిలుపు విని ఆగిపోయిన స్నేహ చూసేశాడు దరిద్రుడు అని అనుకుంటూ వెనక్కి తిరిగి అతన్ని అప్పుడే చూసినట్లుగా ముఖం పెట్టి మర్యాదపూర్వకంగా హలో సార్ అని అంది. అదే టైంలో కమల్ కూడా అక్కడే ఉన్నాడు. రజనీష్ తిరిగి వస్తున్నాడని తెలియగానే అతన్ని కలవడం కోసం కమల్ చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాడు. కానీ రజనీష్ ముందుగా స్నేహను పలకరించడం చూసి అతను కోపంతో పళ్ళు కొరికి ముందుకు వెళ్ళి పెద్దగా నవ్వుతూ హలో బాస్, మీరు తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం అని చెప్పాడు. అతని మాటలకు రజనీష్ కూడా నవ్వి హలో మిస్టర్ కమల్ అని తిరిగి విష్ చేశాడు. అబ్రాడ్ వెళ్ళిన పని ఏమైంది బాస్? ప్రాజెక్ట్ ఓకే అయిందా? అయినా మీరు వెళ్ళిన తర్వాత కూడా ఆ పని అవ్వకుండా ఉంటుందా అని అడుగుతూనే పొగిడాడు కమల్. కానీ అతని పొగడ్తలను రజనీష్ ఏమాత్రం పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న స్నేహను పైనుండి కింద వరకు పరిశీలనగా చూస్తూ ఈమె మెజర్మెంట్స్లో కొంచెం కూడా తేడా లేదు, పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది అని అనుకుంటూ స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వి మేనేజర్ స్నేహ, మీరు రోజు రోజుకి చాలా ఎక్కువగా అందంగా కనిపిస్తున్నారు అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది. దాంతో ఆమె లోపలే అతన్ని తిట్టుకుంటూ ఇక మొదలు పెట్టేశాడు. ఎన్ని రోజులైనా వీడి పైత్యం మాత్రం పోవడం లేదు. అబ్రాడ్ వెళ్ళినవాడు అక్కడే చావచ్చు కదా, ఇంత తొందరగా ఎందుకు తిరిగి వచ్చాడు అని అనుకుంటూ పైకి మాత్రం చిన్నగా తలూపి ఇబ్బందిగా ఒక స్మైల్ ఇచ్చి అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. ఇంతలో అది చూసిన కమల్ కోపంగా నువ్వేం చేస్తున్నావు మేనేజర్ స్నేహ? బాస్ మీతో మాట్లాడుతుంటే రెస్ట్లెస్గా వెళ్ళిపోతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈస్ దిస్ అని అడిగాడు. అతను స్నేహను రజనీష్ ముందు ఇబ్బంది పెట్టడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. అందుకే కావాలని విషయాన్ని పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మాట విని స్నేహ కమల్ వైపు కోపంగా చూసి కమల్, అసలు ఈ విషయం గురించి మధ్యలో మాట్లాడడానికి మీరెవరు? నేను చేసిన పని తప్పుగా అనిపిస్తే బాస్ నాతో డైరెక్ట్గా మాట్లాడతారు, మధ్యలో మీరెందుకు కలుగజేసుకుంటున్నారు అని అడిగింది. రజనీష్ ముందే ఆమె తనను నిర్లక్ష్యంగా మాట్లాడడంతో కమల్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. దాంతో అతను స్నేహ వైపు చూపుడు వేలుతో చూపిస్తూ ఏ స్నేహ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో, నీ సీనియర్ని రెస్పెక్ట్ చేయాలి అని తెలీదా అని అంటూ ఆమెపైకి దూసుకెళ్ళబోయాడు. అంతే, పెద్ద శబ్దంతో అతని చెంప చెల్లుమనిపించింది స్నేహ. దాంతో కమల్కి ఒక క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమె తనపై చేయి చేసుకుందన్న నిజాన్ని అతను నమ్మలేకపోయాడు. అది కూడా తన బాస్ రజనీష్ ఎదురుగా ఉండగానే. ఆమె తనను కొట్టింది. దాంతో ఒక క్షణం పాటు అతనికి అంత గందరగోళంగా అనిపించింది. అప్పుడు స్నేహ అతని వైపు సీరియస్గా చూస్తూ ఏమన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలియడం లేదని అడిగావు కదా, అయితే విను, నేను నీలాంటి ఒక నీచుడితో మాట్లాడుతున్నానని నాకు బాగా తెలుసు అని అంది. దాంతో తను తిరిగి స్నేహ నిన్ను అంటే ఏదో అనబోయి ఆగిపోయాడు. బాస్ రజనీష్ తన పక్కనే ఉన్న విషయాన్ని గుర్తొచ్చి అతని నోట్లో నుండి మాట బయటకు రాలేదు. మరోవైపు రజనీష్ కూడా స్నేహ ధైర్యాన్ని చూసి షాక్ అయ్యాడు. తన కళ్ళ ముందే కమల్ను ఆమె ధైర్యంగా కొట్టడంతో ఒక క్షణం పాటు అతను కూడా ఫ్రీజ్ అయినట్లుగా చూస్తూ ఉండిపోయాడు. స్నేహ చేసిన పనికి రజనీష్ ఆమెపై యాక్షన్ తీసుకుంటాడా? తన తల్లి స్నేహను కలిసిందన్న విషయం అక్షయ్కి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.